చూసాం కదా, అందులోంచి కట్టిన తర్వాత ఇక్కడ వచ్చి సిల్వర్ కోటింగ్ అదే మనకి ఇప్పుడు రోల్డ్ అదేం చేస్తారన్న కరెంట్ ఎంత అది కరెంట్ ఎంతసేపు ఉంచుతారు ఇలాగా 2 నిమిషాలు గోల్డ్ కలర్ వచ్చి దీని ద్వారా అన్న ఇది రోల్డ్ గోల్డ్ కి 1 గ్రామ్ గోల్డ్ కి డిఫరెన్స్ ఏంటి? 1 గ్రామ్ గోల్డ్ కంటే దీని లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం దగ్గర చింతలపూడి అనే గ్రామం. ఇక్కడ రోల్డ్ గోల్డ్ అన్ని తయారు చేస్తూ ఉంటారు. మనం ఈరోజు శ్యామ్ గోల్డ్ కవరింగ్ బాక్స్ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు. హాయ్ గైస్, ఈరోజు మనం ఎలాంటి వీడియో దిగిపోతున్నాం అంటే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక ఇద్దరు లేడీస్ రెగ్యులర్గా మాట్లాడుకునే టాపిక్ మీద మనం వీడియో దిగిపోతున్నాం. ఒక ఇద్దరు లేడీస్ నుంచున్నారనమాట ఒక ఫంక్షన్లో. నుంచొని వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకునే మాట ఏంటంటే, అక్క నువ్వు గోల్డ్ కొన్నావా రోల్డ్ గోల్డ్ వేసుకున్నావా మెల్ల అని అడుగుతారు. ఆబ్వియస్గా ఆపోజిట్ పర్సన్ నేను రోల్డ్ గోల్డ్ వేసుకున్నా గోల్డ్ వేసుకున్నామని చెప్తారు. సో ఈ రోల్డ్ గోల్డ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, దీని ప్రాసెస్ ఏంటి అని ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అండ్ 1 గ్రామ్ గోల్డ్కి నార్మల్ రోల్డ్ గోల్డ్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. వచ్చేయండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, చూపిస్తా. లోపల ఇంకా దాచాం ఇలాంటి చాలా ఉన్నాయి, ఎగ్జైటింగ్ ఉంటుంది. రెండు వచ్చి లోపలికి వచ్చాయి. ఇది ఫస్ట్ మనకి పార్టీ వాళ్ళు ఇచ్చిన కాడ నుంచి ఇలా వస్తుంది. దగ్గర చూపించు. ఇది రా మెటీరియల్. అక్కడ నుంచి లేడీస్ కి వచ్చేసి ఇలా తీగలు ఇలా చూసుకుంటారు. ఇలా తీగలకి చుట్టేస్తారు. ఇదేంటిది అన్న అసలు? ఇది రాగి తీగ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇలా చుట్టి ఇస్తాం. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్. సో రోల్డ్ గోల్డ్ తయారీగా ఫస్ట్ రా మెటీరియల్ తీసుకొచ్చి ఇలా కాపర్ దానికి ఇలా చుట్టేసుకుంటారు. చైన్ అయితే చైన్ గా, ఎలాగైతే నెక్స్ట్ ప్రాసెస్ ఇది యాసిడ్ వాటర్. ఇది సల్ఫర్ వాటర్. అక్కడ నుంచి తీసుకొచ్చి సల్ఫర్ లో పెడతారు. ఓకే, తయారు చేసుకొచ్చి దీంట్లో పెడతారు. రాగి తీగ చుట్టిన తర్వాత సల్ఫర్ లో పెడతాం. ఏమవుతుంది ఇలా పెడతాం? ఇందులో కొద్దిగా మట్టి ఉంటది. మట్టి మొత్తం సల్ఫర్ లో పెడితే తినేస్తుంది. ఓకే, దీని తర్వాత వచ్చేసి సల్ఫర్ తర్వాత యాసిడ్ లో పెడతాం. ఎందుకు అలాగా యాసిడ్ లో పెడితే ఫినిషింగ్ వస్తుంది. మట్టి వెళ్ళిపోద్ది, ఫినిషింగ్ వస్తుంది. ఏమైనా కొద్దిగా మట్టి ఉన్నా సరే ఇందులో నుంచి వెళ్ళిపోద్ది. ఎంతసేపు ఉంచుతారన్నా ఇలా? దీంట్లో ఎంతసేపు ఉంచుతారు? దాంట్లో అందులో 1/2 గంట పెడతామన్నా. ఇక్కడ 5 మినిట్స్. ఇది మొత్తం యాసిడ్. ఈ 2 యాసిడ్ ఇలా పొగలుగా వస్తుంది. ఈ మొత్తం యాసిడ్. ఈ 2 యాసిడ్లు ఈ వాటర్ అన్నమాట. మామూలు ఆరో వాటర్ కడుగుతారు. ఓకే, కొద్దిసేపు అలా యాసిడ్ లో ఉంచిన తర్వాత కలర్ మారిపోయింది. పొగలు కూడా అదే వాటర్ లో ముంచుతారు. ఇలా అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నుంచి సో ఫస్ట్ ఆ రా మెటీరియల్ తీసుకొచ్చి సల్ఫర్ లో పెడతారు. సల్ఫర్ తర్వాత యాసిడ్ లోకి మార్చారు. ఈ 3 యాసిడ్. ఈ 2 యాసిడ్. ఇది కోరా యాసిడ్. ఫస్ట్ ఇందులో పెడతాం, తర్వాత ఇందులో పెడతాం. ఇది యాసిడ్ లో పెడతాం వల్ల ఫినిషింగ్ వస్తుంది. దాని తర్వాత అక్కడ తీసుకొచ్చి లోపల వాటర్ లో పెట్టిన తర్వాత తీసుకొస్తారు. సో వాటర్ లో పెట్టి యాసిడ్ కాడ నుంచి తీసుకొచ్చి ఇది నికిల్ వాటర్. అంటే వాటర్ ఏమైనా కలుపుతారన్న? ఈ కెమికల్స్ చాలా కలుపుతారన్న. ఓకే, దగ్గరగా 4 రకాల కెమికల్స్ ఉంటాయి. 4-5 రకాల కెమికల్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కట్టేస్తాం. ఇవేంటన్నా? కట్టింది అక్కడ నుంచి అలా తీసుకొచ్చి ఈ స్టాండ్, ఈ కాపర్ రాడ్. ఈ కాపర్ రాడ్ కి కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. దీంట్లో ఏమో కాపర్ లిక్విడ్ ప్లేట్లు ఉంటాయి. ఓకే, అందులో తెగి కరెంట్ ద్వారా తెగి దీనికి ఎక్కుతుంది. అక్కడ మనం బ్రౌన్ కలర్ చూసాం కదా, అందులోంచి కట్టిన తర్వాత ఇక్కడ వచ్చి సిల్వర్ కలర్ వస్తుంది. ఎంతసేపు ఉంచుతారు ఇలాగా? ఇది కలర్ కలిసేదాకా ఉంటుంది అన్న. ఒక 1/2 గంట 20 నిమిషాలు ఈ కలర్ లో
ఇస్తారు. పావు గంట ఉంచుతారు. పావు గంట. నిక్కిల్లో పావు గంట ఉంచుతారు. నిక్కిల్ తర్వాత నుంచి అక్కడ కాపర్. కరెంట్ ఎందుకన్నా కరెంట్ ఎందుకు పాస్ అవుతుంది? కరెంట్తోనే పాస్ అవుతుంది. ఓకే, రియాక్ట్ అవ్వాలంటే కరెంట్ పాస్ అవుతుంది. డీసీ కరెంట్. డీసీ కరెంట్. సో అక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది కాపర్. ఇవే వాటర్? ఇది కాపర్ వాటర్. కాపర్ వాటర్. కాపర్ వాటర్. కాపర్ అక్కడ మన సిల్వర్ కలర్ వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ పింక్ కలర్ లో వస్తుంది. ఈ కలర్. ఈ కలర్ వస్తుంది. పట్టుకోవచ్చు, ఏమవుతుంది. ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తుంది. ఇది నిక్కిల్. ఇది నిక్కిల్. ఇది నిక్కిల్. నిక్కిల్ తర్వాత కాపర్ పెట్టినప్పుడు ఇది ఈ కలర్. ఈ కలర్ వస్తుంది. అక్కడ నుంచి ఇలా ఎంతసేపు ఉంచుతారు రేట్లో? ఇక్కడ దగ్గర 10 నిమిషాలు, 10 నిమిషాలు. ఏదైనా పావు గంట, 10 నిమిషాలు. ఐటమ్ బట్టి. ఓకే. ఒక ఐటమ్ పెద్ద ఐటమ్ వచ్చింది అనుకోండి, పావు గంట, 20 నిమిషాలు, కొద్దిగా ఎక్కువసేపు. సో అక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నిక్కిల్ కాపర్. ఏది మళ్ళీ కాపర్ నుంచి మళ్ళీ మళ్ళీ సిల్వర్ కలర్ వస్తుంది. మళ్ళీ ఇంకా గ్లేజింగ్ వస్తుంది అన్నమాట. గ్లేజింగ్ కోసం నిక్కిల్ మళ్ళీ నిక్కిల్ వాటర్ లో పెడతారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిక్కిల్ వాటర్. నిక్కిల్ వాటర్ నుంచి తయారాచరే ఇలా అవుతుంది. ఇలా అవుతుంది. గ్లేజింగ్ వచ్చింది కదా, దానికి తేడా ఉంది కదా, అలా గ్లేజింగ్ వస్తుంది. ఓకే. గ్లేజింగ్ కాడ నుంచి వెండి దగ్గర మారో. ఆ నిక్కిల్ కాడ నుంచి మళ్ళీ నిక్కిల్ కాడ నుంచి వెండి దగ్గర. ఓకే. ఇవేమో మామూలు వాటర్ క్లీన్ చేస్తారు. ఏమైనా అందులో కెమికల్స్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి మళ్ళీ 3 వాటర్లు ముంచుకొని వెండి వాటర్. ఇవే వాటర్ వెండి సిల్వర్ వాటర్. ఓకే. ప్యూర్ వెండి, ప్యూర్ సిల్వర్ ఉంటుంది కదా, అది అందులో వేసుకుని కలుపుతాం. ఓకే. సిల్వర్ కోటింగ్. సిల్వర్ కోటింగ్. అదే మనకి రోల్డ్ అదేం చేస్తారన్న కరెంట్ ఎంత? అది కరెంట్ లోనే రియాక్ట్. కరెంట్ లేనిది ఏ పని జరగదు. అంటే కరెంట్ తోటి అలా అవుతుంది. అది అదేమో ఈ వేడి నీళ్ళు, హాట్ వాటర్. హాట్ వాటర్. హాట్ వాటర్ లో కానీ ఏదైనా సిల్వర్ కలర్ లో వచ్చేస్తుంది. ఏంటది? అదే డ్రై అవుతుంది. ఎంతసేపు ఉంచుతారు ఇలాగా? 2 నిమిషాలు. అందులో ఉన్న వాటర్ మొత్తం దిగిపోద్ది, ఆరిపోతుంది. ఐటమ్ మొత్తం ఆరిపోతుంది. డ్రై అయిపోయింది. ఇది సిల్వర్. గోల్డ్ అక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ సిల్వర్. ఏదైనా గోల్డ్ ముందు సిల్వర్ కోటింగ్ దగ్గరికి వెళ్ళాల్సి. సిల్వర్ దగ్గర నుంచి ఇప్పుడు గోల్డ్ ఫుల్ డ్రై అయిపోయిందండి. ఇది చెవులకు పెట్టింది. నెక్స్ట్ అన్న రిటైల్ గా అమ్ముతారమ్మా, హోల్సేల్ కూడా అమ్ముతారు ఇక్కడ? అన్నీ ఉన్నాయి. రిటైల్ షాప్ లో ఉన్నాయి, హోల్సేల్ షాప్ లో ఉన్నాయి. మన ఇక్కడ వచ్చేసి కూడా మనం అమ్మం. మ్యానుఫ్యాక్చరింగ్, మేకింగ్ చేసేస్తాం. మేకింగ్ చేసేసి షాప్ ఇచ్చేస్తాం. షాపులు కాడ కంపెనీలు ఉంటాయి, పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అలా కంపెనీ వాళ్ళు మనకి సరే ఐటమ్ ఇస్తారు, మనం మేకింగ్ ఐరన్ రాడ్ ఇది. ఐరన్ రాడ్ ఇలా చుట్టుకుని తర్వాత గోల్డ్ కలర్ చాలా ఏ మార్గం వాటర్ లో కొద్ది వాటర్ పెట్టుకుని ఇవేమి లిక్విడ్ అనేది లేకర్ అంటాం. గోల్డ్ కలర్ వచ్చి దీని ద్వారా ఎంతసేపు ఉంచుతారని అక్కడ టైం ఉంటుంది కిందది
ఇది పవర్ అన్నమాట. ఇది ఏమో టైమింగ్ 25 minutes 25 seconds 25 seconds లో కోటింగ్ అయిపోతుంది. అయిపోయింది. ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికేమో అందులో పెడతాం ఒక పావు గంట. ఇందులో పెడతాం మళ్ళీ ఇప్పుడు దాంట్లో పెట్టాలి. చాలా ప్రాసెస్ అది మనంత వరకే. అక్కడ నుంచి ఐటమ్ వచ్చింది వస్తాం కదా మనకి, అక్కడ ఇంకా ప్రాసెస్ ఉంటాం. ఇంకా ప్రాసెస్ అసలు స్టార్టింగ్ కావాలంటే ఇంకా ఉంటుంది. ఇది ఫ్లోర్ అన్నమాట. ఫ్లోర్ ఇది ఇందులో హీట్ వస్తుంది. హీట్ వచ్చిన తర్వాత ఇందులో వచ్చిన వాటర్ మొత్తం దిగిపోతుంది. అది కొద్దిగా ఆరిన తర్వాత ఒకసారి 40 minutes ఉంటుందా? 40 minutes ఉంటుంది. ఎంత హీట్ ఉంటుంది అన్న సుమారుగా? 120 140 140 ఒక రాడ్ గాల్లో. ఓకే, రెడీ అయిపోయినట్టు. ఇది రెడీ గోల్డ్ ఇందాడ ఆ కలర్ కి కలర్ కి ఇలా తేడా వస్తుంది. గ్రేజీ వచ్చింది కదా. దాంట్లో 150 డిగ్రీలో అన్న. ఇది రోల్డ్ గోల్డ్ కి 1 గ్రామ్ గోల్డ్ కి డిఫరెన్స్ ఏంటి? 1 గ్రామ్ గోల్డ్ కంటే ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మొత్తం అంది ఒకటే. వచ్చేటప్పుడు అక్కడ వెండి కొట్టాం కదా, అందులో ప్యూర్ గోల్డ్ ఎక్కిస్తాం. ప్యూర్ గోల్డ్. ఓకే, ప్యూర్ గోల్డ్ వెండి కాకుండా గోల్డ్ ఎక్కిస్తాం. జాస్తి మొత్తం సేమ్ ప్రాసెస్ ఏముండదు. గోల్డ్ వచ్చేటప్పుడు వెండి దీని దగ్గర గోల్డ్ వస్తుంది. అది 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ అందరూ ఏమనుకుంటారు? 1 గ్రామ్ గోల్డ్ అంటే దాంట్లో 1 గ్రామ్ గోల్డ్ కలుస్తుంది ఏమనుకుంటారు, కానీ కోటింగ్ అదే కోటింగ్ సిల్వర్ కోటింగ్ బదులు గోల్డ్ కోటింగ్. వారంటీ గ్యారంటీ కార్డు ఇస్తాం. 6 నెలలు సంవత్సరం దాని ప్లాంట్ బట్టి ఇస్తారు. ఓకే, వాళ్ళు ఎట్లా ఇచ్చారో మనకి వీటిగా అట్లా చేసి ఇచ్చేస్తాం. సో ఫైనల్ గా ఆ పూసల నుంచి తీసేస్తాం. అంతే. అవేం చేస్తారన్న మళ్ళీ ఆ పూసల్ని? అది గ్యాస్ కింద వెళ్ళిపోద్ది. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బయట ఇప్పుడు పాత సామాన్లు ఇస్తాం కదా, అలాగే కొట్టే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త తీగ తెచ్చుకుంటారు. అది ఇచ్చేసి కొత్త తీగ. థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పారు. చాలా ఫాస్ట్ గా చాలా అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ పర్మిషన్ ఇచ్చాను. సార్ మీ పేరు? శ్రీనివాస్ సార్. దట్స్ ఇట్ గైస్. నేనైతే ఈ ప్రాసెస్ని లైవ్లో చూసి చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా నేర్చుకున్నా కూడా. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి అంతే ఎంజాయ్ చేశారు అండ్ అంతే నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ ఆరోగ్యవనం.